హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టుగా మీరు ఎవరు ట్రేడింగ్ అనేటువంటిది చేయవద్దు. ఇది అయిపోయినటువంటి చార్టే. అయిపోయిన చార్ట్లు అనాలిసిస్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక అవగాహన అనేటువంటిది చార్ట్ల మీద వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. చాలామంది కొంత అవగాహన తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మనం కనుక మార్కెట్ స్ట్రక్చర్ని కనుక గమనిస్తే మీరు బాగా గమనించండి. మీరు ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాననమాట. ఏమని చెప్పాను? ఇక్కడ ఉన్నటువంటి ఈ లెవెల్స్ చెప్పాను. ఇదొక లెవెలు. అలాగే ఇదొక లెవెల్. ఈ లెవెల్‌కు ఇంకొంచెం ఉంది. లేదంటే దీన్ని గనక క్రాస్ అయితే గనక అప్ సైడ్ వెళ్తుందని మనం చెప్పుకోవటం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్ ఈ క్యాండిల్ అనేటువంటిది క్రాస్ అయిందో ఖచ్చితంగా బులిష్ ఫార్మే కదా! అయితే మనం ఎంట్రీ అనేటువంటిది ఎక్కడ తీసుకోవాలి? ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ రెడ్ క్యాండిల్ అనేటువంటిది ఉంది కదా! దీన్ని దాటిన తర్వాత అంటే దానికి వేరే కలర్ అనేటువంటిది పెడదాం. ఈ లైన్‌ని దాటిన తర్వాతే మనం తీసుకుంటాం అనమాట. ఎంట్రీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇదే మనం నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ట్రేడర్స్ యొక్క మొహాల్లో మనం కొంత వెలుగును చూసాం. ఎందుకనంటే ఇది పైకెళ్తుందిలే, కిందకొస్తుందిలే, కిందకెళ్తుందిలే, పైకెళ్తుందిలే అని మనం చాలా రకాలుగా మనం ఆలోచించి ట్రేడర్స్ అనేటువంటిది పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయిపోవటం అనేటువంటిది జరిగింది. కానీ ఈ రోజున అటువంటి సమస్య లేకుండా ఎప్పుడైతే ఈ లెవెల్ అనేటువంటిది క్రాస్ అయిందో, ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడే తీసుకోవాలి. ఇక్కడ ఏదన్నా తీసుకున్నా గూడా అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందనమాట. కాబట్టి ఈ లెవెల్‌ని క్రాస్ అయిన తర్వాత మళ్ళా రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇది వస్తుందో రాదో మనకు తెలీదు. కానీ ఇది రీట్రేస్ అయ్యి ఎళ్ళేటప్పుడు ఏదైతే బులిష్ క్యాండిల్ ఎప్పుడైనా రీట్రేస్ అయ్యి ఎళ్ళేటప్పుడు ఏదైతే బులిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందో, ఆ బులిష్ క్యాండిల్ అబోన మనం ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే. ఏదేమైనా సరే మొత్తానికి మాత్రం మార్కెట్ అనేటువంటిది ట్రేడర్స్‌లో నవ్వులు పూయించింది. కొద్దిగా మొహాల మీద ఆనందాన్ని చిగురింపజేసింది అని అనుకోవచ్చు. అలాగే ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా ఆలోచనలో పడుతున్నారు. ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైమ్. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు, సూచనలతోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేయండి. ఇంకా కొద్దిగా ఇది మరలా కొద్దిగా కన్సాలిడేషన్ అవుతది. ఒక బుల్లిష్ మూవ్‌మెంట్ వచ్చినాక మాత్రమే ఎంట్రీ తీసుకుంటే మీకు బాగా ఉంటుందన్నమాట. అలాగే నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి. నేను నిన్నే చెప్పాను. ఇదంతా గూడా సపోర్టింగ్ లెవెల్సే. కాబట్టి బుల్లిష్‌లోనే ఉంటుంది. కాకుంటే నిఫ్టీలో వచ్చినంత మూవ్‌మెంటు బ్యాంక్ నిఫ్టీలో రాలా. ఎందుకని రాలేదు? ఎందుకని రాలేదంటే ఇదిగో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా కన్సాలిడేషన్ మోడ్‌లోనే. ఇవన్నీ గూడా ఒక ప ప్రైస్‌ని పైకి తీసుకెళ్ళటానికి అడ్డంకులుగానే ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా. సో, వీటన్నిటిని బ్రేక్ చేయడానికి కొంత లాట్ ఆఫ్ వాల్యూమ్ అనేటువంటిది కావాలి కాబట్టి, మూవ్‌మెంట్ అనేటువంటిది స్లోగా మూవ్ అవుతుంది. రేపు గనక బహుశా గ్యాప్ అప్ గనకైతే ఎళ్ళొచ్చనేది నా అజంప్షన్. అంతేగాని మీ సొంతంగా మీ ఆలోచనల ప్రకారం మీరు ట్రేడ్ అనేటువంటిది చేయండి. ఏదేమైనా ఈ రోజుతో ట్రేడర్స్ మంచిగా బై సైడ్ వెళ్తున్నారు. సక్సెస్ కావటానికి విశ్వప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు సక్సెస్ కావాలి. ఇకనైనా మంచి లాభాలు ట్రేడర్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.